అందరికీ హాయ్ అండి. మనకి ఇది వచ్చేసి బోస్ కంపెనీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. దీని కంప్లైంట్ వచ్చేసి మనకి మిషన్ రన్ అవుతున్నప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ వస్తుంది అన్నారు. ఒకసారి మనం బ్యాక్ సైడ్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు వాటర్ తక్కువ వచ్చినప్పుడు ముందుగా మనకి బ్యాక్ సైడ్ ఈ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ అనేవి కూడా నీట్గా 2 ఫిల్టర్లో క్లీన్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అవి క్లీన్గా లేకపోతే ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఒకసారి మరలా ఆన్ చేశాను చూడండి, సేమ్ ప్రాబ్లం మనకి ఈ విధంగానే నీరు వస్తుంది. సో ఇది మన కంప్లైంట్. మనకి డిస్ప్లే మీద ఎర్రర్ కోడ్ కూడా వస్తుంది E1 అని. సో ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా. సో ఈ విధంగా మనకు వాటర్ అయితే వస్తుంది. సో ఇది కంప్లైంట్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇన్లెట్ వాల్ కంప్లైంట్ అండి. ఇన్లెట్ వాల్ అనేది సరిగా ఓపెన్ అవ్వకపోవడం వల్ల మనకి వాటర్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో ఒకసారి చూడండి ఇది. సో మనకి బోస్ అనేసరికి కంప్లీట్గా మనకి ఇన్లెట్ వాల్ అనేది కిందన ఉంటుంది. అంటే ఫ్రంట్ ప్యానల్ అంతా కంప్లీట్గా ఓపెన్ చేయాలి. సైడ్కు 2 స్క్రూలును బ్యాక్ సైడ్ 2 స్క్రూలు ఉంటాయి, అవి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇలా పైకి లేస్తే మనకి కంప్లీట్గా ఓపెన్ అయిపోద్ది. ఈ ప్లాస్టిక్ ఇది గార్డ్ ఉంది కదండి, ఈ ప్లాస్టిక్ ప్యానల్ బ్యాక్ సైడ్ మనకి డిటర్జెంట్ ట్రైకి అటాచ్ అయి ఉంటుంది ఇన్లెట్ వాల్. ఈ ప్లాస్టిక్ ప్యానల్కి కూడా స్క్రూలు ఉంటాయి. ఈ స్క్రూలు అన్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్లాస్టిక్ ప్యానల్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. ఈ ప్లాస్టిక్ ప్యానల్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ డిటర్జెంట్ ట్రై కూడా 2 స్క్రూలు ఉన్నాయి. 2 స్క్రూలు ఓపెన్ చేసుకుంటే మనకి ఇన్లెట్ వాల్ అనేది బయటకు వస్తుంది. సో ఇది ఈ విధంగా పైకి లాగితే మనకి బయటకు వచ్చేస్తుంది డిటర్జెంట్ ట్రై. సో ఇదండి మనకి ఇన్లెట్ వాల్. ఈ ఇన్లెట్ వాల్ కంప్లైంట్ వల్ల మనకి మిషన్లోకి అనేది తక్కువ వాటర్ వస్తుంది. సో మనం దీని పవర్ కనెక్షన్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది మన కంప్లీట్గా డిటర్జెంట్ ట్రైకి అటాచ్ అయ్యి ఉంది కదా, ఇది ఇన్లెట్ వాల్. సో ఈ ఇన్లెట్ వాల్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ముందుగా మనం దీనికి 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేసుకోవాలి. ఇది ఏసీ వాల్, మనకి కంప్లీట్గా ఏసీ మీద వర్క్ చేస్తుంది, ఏసీ పవర్ మీద. మనకి ఎల్జీలో కొన్ని అయితే డీసీ వాల్ మీద పనిచేస్తాయి. ఇది న్యూ వాల్. సో యాస్టీస్గా మనకి పాత వాల్ ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్లో మనకి 2 స్క్రూలు వేసి కొత్త వాల్ అనేది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత యాస్టీస్గా ఇందాక ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా దీనికి పవర్ కనెక్షన్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా పవర్ కనెక్షన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత యాస్టీస్గా దాని ప్లేస్లో ఈ విధంగా సెట్టింగ్ చేసేయడమే. ఈ విధంగా కిందకు నొక్కితే లాక్ అయిపోద్ది. సో దానికి ఇందాక డిటర్జెంట్ 2 స్క్రూలు ఉన్నాయి కదా, 2 స్క్రూలు వేసి ప్లాస్టిక్ ప్యానల్ కూడా ఉంది కదా ఇందాక ఓపెన్ చేసాం కదా, ఆ ప్యానల్ కూడా యాస్టీస్గా ఈ స్క్రూస్ వేసేసుకోవడమే. సో ఇది వేసుకున్న తర్వాత యాస్టీస్గా ఫ్రంట్ ప్యానల్ ఇందాక ఏ విధంగా అయితే ఓపెన్ చేసాం అదే విధంగా దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇది మనకి సర్ఫ్ ఎక్సెల్ ట్రై. ఇది దీన్ని యాస్టీస్గా దాని ప్లేస్లో సెట్టింగ్ చేసుకోవడమే. సో యాస్టీస్గా ఇందాక ఏ విధంగా అయితే స్క్రూస్ ఓపెన్ చేసాం అదే విధంగా స్క్రూస్ అనేవి బిగించుకోవాలి. ఈ విధంగా. సో ఇంత అండి కంప్లైంట్. ఒకసారి మనం ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది ఒకసారి మిషన్ ఆన్ చేద్దాం చూడండి, మనకు వాటర్ అయితే వస్తుంది. ఒకసారి డోర్ లేపితే మనకి ఎర్రర్ కూడా వస్తుంది, E2 ఎర్రర్. సో ఈ విధంగా మనకు వాటర్ అయితే వస్తుంది. ఇదండి కంప్లైంట్. మనకి కొద్దిగా వాటర్ వచ్చి ఆగిపోయినా, కంప్లీట్గా వాటర్ రాకపోయినా, వాటర్ కంటిన్యూగా ఫ్లో అయినా సరే మనకి ఇన్లెట్ వల్ల కంప్లైంట్. సో దీనికి సంబంధించిన ఎర్రర్ కోడ్స్ కూడా మనకి ఈ డోర్ మీద రాసి ఉంచుతారు, అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. బేసిక్ ఎర్రర్స్ ఉంటాయి. E3 ఎర్రర్ వస్తుంది చూసారా, డోర్ ఎత్తితే E3 ఎర్రర్ అని వస్తుంది. సో ఇవి మనకి ఎర్రర్ కోడ్స్. ఇవి బేసిక్ ఎర్రర్స్ అనమాట. మనకు వాటర్ రాకపోయినా, డ్రైన్ వెళ్ళకపోయినా, ట్యాప్ ఓపెన్ చేసినా మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తాయి. చూడండి మనకు వాషింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది ఓకే అండి, ఇంతే ఈ కంప్లైంట్. ఓకే, థ్యాంక్ యూ.